హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. ఐబొమ్మ రవి, అతని పేరు ఇమ్మాడి రవి అనేది ఇప్పుడు మనకు తెలిసింది. అరెస్ట్ చేసిన తర్వాత అతని డీటెయిల్స్ అంటే విన్న తర్వాత కొంత షాకింగ్ అనిపిస్తుంది. అసలు ఎందుకు ఇట్లా తయారయ్యిండు? కొన్ని వేల సినిమాలని పైరసీ చేసేసి హార్డ్ డిస్కుల్లో దాచిపెట్టాడు అని చెప్పి పోలీసుల విచారణలో తేలినట్టుగా చెప్తున్నారు. దాదాపు 21,000 మూవీస్, అన్ని భాషల మూవీస్ కలిపి మన తెలుగు అబ్బాయి విశాఖపట్నం వాస్తవ్యుడిగా చెప్తా ఉన్నారు. అసలు ఎందుకు ఇట్లా తయారైందంటే డబ్బు సంపాదించడానికి. ఎవరి కోసం అయ్యా అంటే అతను భార్య, అతను అత్తగారు నీకు డబ్బులు సంపాదించడం చేత కాదని చెప్పి అతను అవమానించడంతో అతను ఈ మార్గాన్ని ఎంచుకుని ఇట్లా సంపాదించాడు అనేది విచారణలో చెప్పారు పోలీసులు. అయితే అతనేం చూపించింది ఫ్రీగా వెబ్సైట్లు, మూవీలు పైరేట్ చేసి పెట్టేవాడు. మరి అతనికి ఎట్లా డబ్బులు వచ్చినాయి? అతను ఆ వెబ్సైట్లు, అతను తయారు చేసి పెట్టిన వెబ్సైట్లు ఓపెన్ చేయగానే బెట్టింగ్ యాప్స్ సంబంధించినటువంటి సైట్లకి అవి ఓపెన్ అయ్యాయి ఎక్కువగా. దానివల్ల చాలామంది ఆ బెట్టింగ్ యాప్లు వాటిల్లో మరి ఇది చేసి డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి మనం అంతా చూసాం. మరి ఆ టైంలో ప్రపంచ యాత్రికుడు అన్వేషికి ఇతని యొక్క ఇది కనపడలేదేమో, ఇతని మీద చేసిన సందర్భం లేదు. ఒక దశలో చేశాడు కదా ఈ ఉద్యమం లాగా, మరి ఇతన్ని ఇడిసిపెట్టిండు ఎందుకో. సరే, అయితే ఇప్పుడు బెట్టింగ్ యాప్ల కాన్సెప్ట్ వరకు చూసుకున్నప్పుడు సరే ఇతను చేసింది అబ్సల్యూట్లీ రాంగే. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అది పెట్టుబడితో కూడిన వ్యవహారం. 100 కోట్లు ఖర్చు పెట్టి సినిమాని చేసి వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముకుంటారు. అట్లా మార్కెట్కి వచ్చిన మరుసటి రోజే లేదా అదే రోజు లేదా రెండో రోజు మూడవ రోజు ఫ్రీగా దాన్ని నెట్లో మరి పైరేసి ఇదిగా చేసే దాన్ని ఫ్రీగా చూపించడం వల్ల థియేటర్కి వెళ్ళే వాళ్ళ సంఖ్య పూర్తిగా తగ్గిపోయింది. ఎందుకంటే అఫ్కోర్స్ మరి అది ఫ్రీగా దొరుకుతుంటే మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళకి మల్టీప్లెక్స్లకి వెళ్ళి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే దాదాపు 1,500 రూపాయలు ఖర్చు అవుతాయి. భార్య, భర్త, 2 పిల్లలు, టికెట్లను, ఆడ తినే తిండి అంతా తక్కువ లెక్కేసుకుంటే కూడా సిటీలలో, అవునా కాదా? ఈవెన్ సెకండ్ గ్రేడ్ టౌన్లలో కూడా 700-800 అవుతాయి. వాళ్ళు మొదటి వారంలో ఇష్టారీతిన ధరలు పెంచుతూ ఉన్నారు. ప్రభుత్వాలు అందుకు మద్దతు తెలుపుతా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఈ ఇమ్మడి రవి తన పౌరసత్వాన్ని కూడా వదులుకొని డబ్బులు ఏదో సంపాదించుకున్నాడు. 20 కోట్లు 30 కోట్లు బెట్టింగ్ యాప్ల వాళ్ళు, అంటే అతని వెబ్సైట్ల ద్వారా బెట్టింగ్ యాప్లని ప్రమోట్ చేయడం వల్ల అతనికి డబ్బులు వచ్చినట్టుగా అకౌంట్లలో పడ్డాయని చెప్పి ఇవన్నీ పోలీసు ఇదిలో కూడా తెలుస్తూ ఉన్నాయి. మరి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు కూడా విచారణ చేసే పరిస్థితి ఉందని చెప్పి మాటలు వినబడుతుంది. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు ఇతను వెనక బ్యాక్గ్రౌండ్ లేనివాడు కాబట్టి నిజంగా ఇతను తెలివి చూస్తుంటే ఇతను ఒక ఎథికల్ హ్యాకర్ అయి ఉంటే మన దేశానికి ఎంతో ఉపయోగపడుతున్న టెక్నికల్గా ఇండియన్ ఆర్మీలో కూడా. ఎందుకంటే మన శత్రు దేశాల నుంచి మన సమాచారాన్ని, మన ఆర్మీకి సంబంధించినటువంటి రీసెర్చ్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా హ్యాకింగ్ చేయడం అనేది జరుగుతూనే ఉన్నాయి. మరి అటువంటి వాళ్ళని తట్టుకోవాలంటే ఇటువంటి బ్రెయిన్ ఉన్న వాళ్ళే కావాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని సినిమాలని కూర్చొని అసలు ఎట్లా చేశాడు, ఒక పెద్ద సినిమా దిగొచ్చేమో ఇతని మీద, చేసింది తప్పే లీగల్గా. కానీ సమాజంలో ఇతని పైన ఒక సాఫ్ట్ కార్నర్ కొన్ని వర్గాల్లో మాకు ఫ్రీగా సినిమాను చూపించిండు, వాళ్ళు ఇష్టారాజ్యంగా పెంచుకుంటే, టికెట్లు పెంచుకుంటే అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారనేటువంటి ఒక విషయం కూడా వినపడుతుంది. మరి ప్రజలే ఆలోచించుకోవాలి ఇది ఏంటి అనేది. ఇంత అంటే ఒక తప్పు చేసిన వాడిని ఎవరికి తప్పుగా అనిపిస్తుంది. మరి ఎందుకు సమాజంలో కొంతమంది అతను చేసింది ఏమంత పెద్ద తప్పు, ఇప్పుడు రాజకీయ నాయకులు చేయట్లేదా, పోలీస్ డిపార్ట్మెంట్లో చేయట్లేదా అవినీతులు, తప్పులు, అక్రమాలు, స్కామ్లు? అటువంటి వాళ్ళతో పోల్చినప్పుడు ఇతను మాకు ఫ్రీగా సినిమాను చూపించే అవకాశం కల్పించింది, అతను ఎందుకు మీరు ఇది చేస్తున్నారు అన్నట్టుగా అదొక వాదన కూడా వినబడుతుంది. ఇది ఒక విచిత్రమైనటువంటి సందర్భం కూడా చెప్పాలి. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు కేవలం ఇతన్ని ఇప్పుడు బెట్టింగ్ యాప్ల కోసం అరెస్ట్ చేస్తే బెట్టింగ్ వైపు ప్రొవోక్ చేసాడు కాబట్టి తన వెబ్సైట్ల ద్వారా, ఫ్రీ వెబ్సైట్లు ఐబొమ్మ అండ్ ఇంకొక వెబ్సైట్ పేరు ఏదో ఉంది, బంబం
బప్పం ఈ 2 వెబ్సైట్ల ద్వారా చేయటం అతను ఇదంతా చేశాడు. ఓకే, వెబ్సైట్లు అట్లా చేయటం కూడా రాంగే. మరి సినిమా సెలబ్రిటీలు, పెద్ద స్టార్ హీరోలు వందల కోట్ల రూపాయలు తీసుకొని మరి వాళ్ళు కూడా చేశారు కదా. మరి రాణా అండ్ ప్రకాష్ రాజు అప్పట్లో ఆ రమ్మీ అనే దానికి వాళ్ళు డైరెక్ట్గానే ఓపెన్గా ప్రమోట్ చేశారు కదా. ప్రకాష్ రాజు ఏమో సింపుల్గా ఆయన సారీ అన్నారు. రాణా గారు మేము లీగల్గానే చేసాము అది ఇది అని చెప్పి అన్నారు. కొంతమంది క్రికెట్ సెలబ్రిటీలు కానీ, బాలీవుడ్ హిందీ సినిమా హీరోలు కానీ, మన హీరోయిన్లు అందరూ డబ్బు ఎవరికి చేయదు అన్నట్టుగా వేరే వాళ్ళ జీవితాలతో సంబంధం లేకుండా ప్రజలు మనం ఈ చేయడం వల్ల ఈజీ మనీకి అలవాటు పడి అట్లా పోగొట్టుకుంటే వాళ్ళు అదొక వ్యసనంగా మారిపోయి ప్రాణాలు పోతాయి అనేటువంటి బాధ్యత, సోషల్ అకౌంటబిలిటీ కొంతమంది హీరోలకే ఉంది. ఎవరైతే చేయలేదో స్టార్డమ్ ఉండి వాళ్ళు మెచ్చుకోవాలి. మరి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవిని అట్లా చేసినందుకు అరెస్ట్ చేశాము అని చెప్తా ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు చేయట్లేదు అంటే వాళ్ళకి ఇప్పుడు స్టార్లు సూపర్ స్టార్లు అయ్యారు, డబ్బు ఉంది, వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళ ఫ్యాన్స్ ఊరుకోరనే. అంటే డబ్బు ఉన్నోళ్ళకి ఒక న్యాయం, బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళకి ఒక న్యాయం, మరి అది లేని వాళ్ళకి ఇప్పుడు ఇమ్మడి రవి లాంటి వాడికి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి అతనికి ఒక న్యాయమా అనేది మన ముందు మనకు కనపడుతున్న క్లియర్ కట్ ఒక సందేహము, ప్రశ్న కూడా. ఏమంటారు, మీరేమంటారు, మీకు ఎట్లా అనిపిస్తుంది కామెంట్ చేయండి కింద. ఇప్పుడు బెట్టింగ్ వెర్షన్లో ఇతను చేసింది తప్పు అయినప్పుడు ఇతను అరెస్ట్ చేసినప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు తన వెబ్సైట్ల ద్వారా, తన ఐబొమ్మ అండ్ బప్పం వెబ్సైట్ల ద్వారా, అది చాలామంది ప్రాణాలు తీసింది అనేది కూడా ఇప్పుడు పోలీసులు చెప్తా ఉన్నారు కదా. మరి ఓపెన్గా స్టార్డమ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఇమ్మటరమ్మాడు ఎవరికి తెలియదు జనరల్గా. కానీ రాణా లాంటి స్టారు, మరి విజయ్ దేవరకొండ లాంటి స్టారు, సూపర్ స్టార్లు, అలాగే మరి ప్రకాష్ రాజ్ గారు లాంటి ఒక వెర్సటైల్ స్టారు, నేషనల్ పాన్ ఇండియా ఆర్టిస్ట్ ఆయన, మరి హిందీలో ఇంకా చాలామంది చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయరు? ఎందుకంటే వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లు ఉన్నాయి, వాళ్ళ దగ్గర వందల కోట్ల రూపాయల డబ్బు ఉంది, దే కెన్ మ్యానిపులేట్ థింగ్స్ అనమాట. మరి ఇప్పుడు రవి అనేవాడు ఒక్కడే ఒంటరివాడు, ఎవరు లేరు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, భార్య కూడా వదిలేసింది, డివోర్స్ అయిపోయినాయి, మన దేశ పౌరసత్వాన్ని కూడా వదులుకొని ఎక్కడో ఒక దీవి ఏదో పౌరసత్వం కొనుక్కున్నాడో 80 లక్షలు పెట్టి అనేది విచారణలో చెప్పినటువంటి అంశాలు. అంటే సరే అవన్నీ అతను చేసిన తప్పే, దానికి శిక్ష పడాలి, ఓకే. ఇప్పుడు రవిని ఆపగలిగారు, టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు మన దేశంలో. ఇప్పుడు రవి లాంటి వాడిని ఆపగలిగారు. కానీ ఇప్పుడు దీంతోనే ఇది ఆగిపోతుంది అనేది చెప్పగలమా? దానికి సొల్యూషన్ ఇదేనా? విపరీతంగా రేట్లు పెంచుకుంటూ పోతూ ఉంటే సామాన్యులు, దిగువ మధ్య తరగతి, తక్కువ ఆదాయ మార్గాలు ఉన్న వాళ్ళు మరి ఫ్యామిలీ అంతా వెళ్ళి సినిమా చూడాలంటే వేల రూపాయలు ఖర్చు అవుతుంటే వాళ్ళు ఒక ఆల్టర్నేటివ్ ఫ్రీగా వచ్చేదాన్ని కోరుకుంటారా లేదా? సో ఈ దిశగా అంటే రిలీజ్ అయినప్పటి నుంచే ఒకే రకంగా ధరలు పెడితే బాగుండు. కనీసం అది కూడా లేదు. బెనిఫిట్ షోలోని అవన్నీ ఇష్టారాజ్యంగా మరి ప్రేక్షకుల్ని దోచుకోవటం ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్మాతలు ఆలోచించాలి కదా. మరి ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి చేసింది తప్ప కరెక్టా? కొంతమందికి తప్పు, లీగల్గా తప్పే. కానీ సమాజంలో కొన్ని వర్గాల వాళ్ళు ఎవరైతే సినిమాని కుటుంబ పరంగా వందల వేల రూపాయలు ఖర్చు పెట్టి చూడలేరో వాళ్ళకి ఫ్రీగా చూసే అవకాశాన్ని కల్పించింది కాబట్టి మా దృష్టిలో ఆయన హీరోనే అంటున్నారు. సో మొత్తం మీద ఇప్పుడు ఇదైతే సొల్యూషన్ కాదు కదా. ఈ ఐబొమ్మ రవికి ఒక న్యాయం, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశాడు అంటే తన వెబ్సైట్ల ద్వారా అవి ఓపెన్ చేస్తే అటు వెళ్ళాలి. కానీ వీళ్ళు డైరెక్ట్గానే హీరోలంతా, హీరోలు, హీరోయిన్లు వీళ్ళంతా, కొంతమంది సోషల్ మీడియా సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్స్ వీళ్ళంతా డైరెక్ట్గానే ఆ పేర్లు పెట్టి చేసేసారు కదా. మరి వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయాలిగా? కాబట్టి ప్రభుత్వాలు, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయం గురించి కూడా ఆలోచించాలి. ఏదేమైనా కూడా సినిమా ఇండస్ట్రీ అనేది అదొక ఇండస్ట్రీ, దాని మీద వేలాది మంది ఉపాధి కూడా ఆధారపడి ఉంది కాబట్టి ఒక బ్యాలెన్స్ వేలో వెళ్ళాలి. అలాగే ప్రేక్షకుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా నిర్మాతలు ఆలోచించాలి. ఇష్టారాజ్యంగా దోపిడీ చేసేసుకుందామంటే మాత్రం కుదరదు.
రవిని ఆపగలిగారు. రవి లాంటి వాళ్ళు ఇంకా ఎంతోమంది తయారు కావచ్చు. సమాజం వాళ్ళ వైపు నుంచి వాళ్ళకి చాలా ఈజీగా ఆమోదం ఉంటుంది. వాళ్ళకి ఫ్రీగా సినిమా చూపిస్తుంటే ఎందుకు వద్దంటారు? మరి న్యాయం అన్నప్పుడు అందరికీ ఒకే రకమైన న్యాయం ఇంప్లిమెంట్ చేయాలి తప్ప ఐబొమ్మ రవి చేసాడు, అతనికి బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, లేదంటే ఇంకా వేరే ఆయన వెనక పెద్దోళ్ళు ఎవరు లేరు కాబట్టి అతన్ని ఈజీగా మనకి టేక్ ఇట్ గ్రాంటెడ్ అని చెప్పి అటువంటి వాళ్ళని మరి అరెస్ట్ చేసేసి జైలు పాలు చేయటం కాదు కదా. మరి అందరూ ఒకటే కదా. లా అన్నప్పుడు అందరూ చట్టం ముందు అందరూ సమానులే. లా ఈజ్ ఫర్ ఎవ్రీ వన్. మరి అది మర్చిపోయి ఒక్కొక్కరికి ఒక్కో రకమైనటువంటి ఈ విధంగా ట్రీట్మెంట్లు చేస్తే మరి అది ఎంతవరకు సబబ్ అనేది కూడా పోలీస్ డిపార్ట్మెంట్, ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలి. ఏది ఏమైనప్పుడు కూడా ఇది ఒక ఉపశమనం, కొంత స్ట్రెస్ తగ్గించే చర్య మాత్రమే తప్ప ఏది ఇప్పుడు ఈ ఐబొమ్మ రవి అనే అతను ని పట్టుకోగలిగారు. సరే, చట్టాన్ని అట్లా అతను ఇష్టం వచ్చినగా పోలీసులను ఛాలెంజ్ చేయడం కూడా తప్పే. అతను చేసేదే తప్పు, మళ్ళీ అదేదో హీరోయిజం లాగా చేయటం, దానికి తగ్గట్టుగా పనిష్మెంట్ అవుతుంది. మరి వీళ్ళకంటే సినిమా స్టార్లు బెట్టింగ్ యాప్ల ద్వారా కొన్ని వందల వేల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. మరి వాళ్ళ జీవితాలకి వాళ్ళని నష్టపరిహారం అన్నా కట్టించాలి కదా. మరి ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించాలి. రాణా నుంచి, ప్రకాష్ రాజ్ నుంచి, విజయ్ దేవరకొండ నుంచి, అలాగే కొంతమంది హీరోయిన్స్ ఎవరైతే చేశారో వాళ్ళు, ఈ ఇన్ఫ్లుయెన్సర్లు అడ్డగోలుగా వాళ్ళు వందల వేల రూపాయల నుంచి లక్షల కోట్ల రూపాయలకి వెళ్ళారు కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు. ది గ్రేట్ యూట్యూబ్ బేస్డ్గా చేసిన వాళ్ళు, కొంత బిగ్ బాస్ ఫేమ్ ఉన్నవాళ్ళు, మా టీవీ ఛానల్స్లో ప్రత్యేకమైన ప్రోగ్రాంలు చేసేటువంటి యాంకర్లు అడ్డగోలుగా మరి జనాలను ఎక్కడ పోతే మాకేంటి రక్తపు కూడు వాళ్ళందరూ తిన్నారు. వాళ్ళ మూలంగా ప్రాణాలు కోల్పోయినటువంటి కుటుంబాలకి అన్వేష్ లాంటి ఒక ప్రపంచ యాత్రికుడు కొద్దిమంది కన్నా ఐడెంటిఫై చేసి కొంత ఏదో అమౌంట్లు అన్నా ఇచ్చింది. మరి వీళ్ళు ఈ పెద్ద స్టార్లు వీళ్ళు ఏమి ఇచ్చారు? వీళ్ళకి కనీసం పనిష్మెంట్ అన్నా పడాలి కదా. మరి ప్రభుత్వాలను, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ విషయంలో వాళ్ళకి ఎందుకు మినహాయింపులు ఇస్తున్నారు అనేది ఖచ్చితంగా ఆలోచించాలి. ఏదేమైనా కూడా మరి సామాన్యుడికి కూడా ఈ ఎంటర్టైన్మెంట్ అనేది రిలీజ్ అయిన డే 1 నుంచి ధరల పరంగా అందుబాటులో ఉంటేనే ఇటువంటి ఎంకరేజ్ చేయకుండా ఉంటారనేది నా అభిప్రాయం. మరి మీరు ఈ ఇమ్మడి ఐబొమ్మ రవిని విషయంలో బెట్టింగ్ యాప్ల వైపు జనాల్ని ప్రొవోక్ చేశాడు, అందుకే ఇతనికి పనిష్మెంట్ గట్టిగానే ఉంటుంది అన్నట్టుగా వినపడుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? అతని చేసింది చట్టాన్ని తన చేతిలోకి తీసుకోవడం కాదా, తప్పు కాదా? లేదంటే మీరు అతను చేసింది కరెక్టేగా అంటే ఎందుకు కరెక్టు? మరి సెలబ్రిటీలు ప్రమోట్ చేసినారు వాళ్ళు కూడా, మరి వాళ్ళకి ఏ విధమైన పనిష్మెంట్ పడాలనుకుంటున్నారు? అదంతా కూడా మీరు కామెంట్ రూపంలో మీరు ఎక్స్ప్రెస్ చేస్తే అది సమాజానికి, ఎందుకంటే కామెంట్ అనేది ఒక అభిప్రాయం, ఆ అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరిస్తేనే 10 మంది ఈ విధమైనటువంటి ఆలోచనలు కూడా ప్రజల్లో ఉంది అనేది ఓపెన్ అవుతాయి. కాబట్టి మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి, ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో వ్యక్తపరచండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.